అందరికీ నమస్కారం. మీనరాశి వారికి, మీనరాశి వారు వీరు వీరి జీవితంలో 2026 సంవత్సరంలో ఎప్పుడూ చూడలేనటువంటి కొత్త కొత్త పలకరింపులు, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త విధానాలకి వీళ్ళు శ్రీకారం చేస్తారు. మీనరాశిలో జన్మించినటువంటి వారు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికైనా ప్రయత్నం చేస్తే 100కి 200% సక్సెస్ అయిపోతారు. అందులో డౌటే లేదు. రెండవది, అప్పుల విషయంలోనూ ధనం విషయంలో కాస్త నిరాశ ఎదురవుతుంటుంది. వీళ్ళకి ఏదైనా కొత్త కొత్త అప్పులు పుడతారు, పెద్ద పెద్ద ఏదైనా కనుక్కుంటారు, ఇదంతా కలగానే మారిపోతుంది. కానీ మీనరాశిలో పుట్టినటువంటి వాళ్ళకి 2026లో గృహయోగం ఖచ్చితంగా ఉన్నది, వాహనయోగం ఖచ్చితంగా ఉంది, భూయోగం ఖచ్చితంగా ఉంది. ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరు ఒక ప్రమాదంలో చిక్కుకోబోతున్నారు. మీనరాశిలో పుట్టినటువంటి వారు మీకు సంబంధం లేకుండా ఎవరో ఒకరికి షూరిటీ సంతకాలు పెడతారు. ఖచ్చితంగా పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వస్తుంది. ఏదో ఒక సందర్భంలో కోర్టు నుంచి నోటీసులు కూడా అందుకోవాల్సి వస్తుంది. మీరు ఇంట్లో ఎవరైనా అద్దెకున్నా అక్కడ కూడా ప్రశాంతత లేకుండా ఉంటుంది. అందుకని నెరవేరలేని వాగ్దానాలు మీనరాశి వారు 2026లో చేయకండి. ఇది జాగ్రత్తలు తీసుకోండి. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏదైనా ఉన్నదే అని అడిగితే 2026 సంవత్సరంలో మీనరాశిలో జన్మించినటువంటి వారు పారిజాత పుష్పాలతోటి ఏదైనా శివాలయానికి వెళ్ళి అక్కడ స్వామివారికి సమర్పించండి. ఇలాగ 3 నెలలు ఏదో ఒక రోజు మీరు పెట్టుకుని కుటుంబంతో సహా వెళ్ళండి. అసలు అద్భుతాలే జరుగుతాయి. సర్వేజన సుఖినో భవంతు. శుభం. నమస్కారం.